దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు అపోస్తులుడైన పౌలు గారి ద్వారా ఈ రోమాపత్రికను వ్రాయించున్నారు. ఈయన అబ్రహామును గురించి మాట్లాడుతూ విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిననే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్న మాటను ముందు నమ్మాలి. ఆ మాటను బట్టి బలము పొందాలి. ఇది నేర్చుకున్న నమ్మకత్వముతో ఉన్న అబ్రహాము గారిని దేవుడు యూఫ్రటీస్ నది అద్దరి నుండి పిలిచి చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు మారు మాట్లాడకుండా సంపూర్ణమైన నమ్మకముతో ఆయన ప్రయాణము చేశాడు. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఎరగాలి. ఆయన నిత్యముగా ఫలము దయచేస్తాడని విశ్వసించాలి. అది అబ్రహాము గారి జీవితంలో ఉన్నది కనుక ప్రయాణములు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాగ్దానము దేశముకు దేవుడు తీసుకుని వెళ్ళారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న మనము, ఆయన మాటలు వింటున్న మనము, ఆయన సన్నిధిలో జీవిస్తున్న మనందరము కూడా విశ్వాసములో బలపడుతున్నామా? కొన్ని పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి విశ్వాసంలో బలహీనమైపోతున్నామేమో. ఈ ఉదయకాలం మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమీ లేనప్పుడు ఆయన ప్రయాణము చేశాడు. ఆయన సమర్థుడంటూ ఉన్నాడు. ఆయన మేలు చేయవాడై ఉన్నాడు, కాపాడే దేవుడు అయి ఉన్నాడు. అది నమ్మాడు అబ్రహాం గారు. అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. ఈ భూలోకములో గొప్ప వ్యక్తిగా ఆయన దీవించబడిన ధనవంతుడిగా ఆయన ఉన్నాడు. నా ప్రియమైన ప్రజలారా, దేవుని బిడ్డలారా, విశ్వాసములో గొప్ప శక్తి ఉన్నది. భక్తులైన వారి విశ్వాసముతో రాజ్యాలను జయించారు. అగ్ని బలమును సల్లార్చారు. సముద్రము పాయలుగా మారింది. విశ్వాసం వలన ఎరుకోను జయించారు. గనుక మనకున్న ఈ చిన్న జీవితంలో ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి విశ్వాసముతో బ్రతికువారిగా మనముంటే ఆయన రాజ్యమునకు వారసులుగా మారుతాము. ప్రతి ప్రతికూల పరిస్థితి దేవుడు విడిపించి మనసుకు నెమ్మది సమాధానం ఇచ్చి నడిపించడానికి సమర్థుడు గనుక విశ్వాసముతో సాగిపోదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఈ ఉదయకాలం విశ్వాసం గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, అబ్రహాము గారు మీరు పిలిచినప్పుడు ఆయన నీ వైపు చూసుకుంటూ ఆయన ప్రయాణము చేశాడు గనుక ఆయన నమ్మకాన్ని మీరు బలపరిచి ప్రతి సమస్యను విడిపించి కాపాడుకుంటూ వాగ్దాన దేశాన్ని ఇచ్చారు. బహుబలమైన ఆశీర్వాదముతో నింపారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. మా జీవితాల్లో కూడా మీరు మాకిచ్చిన విశ్వాసములో నమ్మకంగా బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయండి. నీవే మాకు సమర్థుడివై ఉన్నావు. నీ కార్యమును జరిగించి మేలు చేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఆదుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.